కోవూరులో పోలంరెడ్డి దినేష్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడైతే లోకేష్ కోవూరులో నియోజకవర్గ పాదయాత్ర చేపట్టారో ఆ రోజు నుంచి కూడా అలుపెరకుండా ప్రతి గడప తిరుగుతున్నారు. మరి ఇప్పుడైతే మనతో దినేష్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? బాగా జరుగుతుందండి. వాళ్ళ 97వ రోజు ప్రతి అడుగు ప్రజల కోసం అని చెప్పి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అలానే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏదైనా ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఆగిపోయాయా ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్నాము. అలానే మనం రేపు తెలుగుదేశం పార్టీ రాగానే మనం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఎక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ పాదయాత్ర చేపట్టాము. ప్రతి ఇంటికి వెళ్తున్నాము, ప్రతి ఇంటి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. రేపు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం, మేము ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి పంపిస్తాము, మేము పడుతున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించండి అని చెప్పి ప్రజలందరూ కూడా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నా నుంచి ఆశిస్తున్నారో అవన్నీ కూడా రేపు అసెంబ్లీలో గలమెత్తి వినిపిస్తాను, అవన్నీ కూడా చేసేదానికి ప్రయత్నిస్తాను. నేను కోవూరు పట్టణంలో తీసుకుంటే సరైన ఫిష్ మార్కెట్ లేదు, అదేవిధంగా కూరగాయల మార్కెట్ లేదు, షాదీ మంజిల్ లేదు. సో దీని మీద ఎలాంటి చర్యలు చేపడతారు? కోవూరు పట్టణంలో కరెక్టేనండి, ఎక్కడ కూడా మనకి సూటబుల్ ల్యాండ్, గతంలో కూడా మనం సర్చ్ చేసాము, వెజిటబుల్ మార్కెట్ పెట్టడానికి సర్చ్ చేసాం, కానీ సూటబుల్ ల్యాండ్ దొరకలేదు. డెఫినెట్గా ఈసారి మనము ఒక షాదీ మంజిల్ కడదాము. అలానే ఒక వెజిటబుల్ మార్కెట్ కూడా చాలా మంది అడుగుతున్నారు, దాన్ని కూడా కట్టే ఏర్పాటు ఖచ్చితంగా చేద్దాము. అలానే ఇక్కడ రోడ్స్ కూడా చాలా ఇరుగ్గా ఉన్నాయి. ఇవాళ మనం చూస్తున్నాం అన్ని కూడా సింగిల్ లైన్ రోడ్ ఉన్నాయి. ఆ రోడ్స్ కూడా డబుల్ రోడ్స్ చేసి డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగు చేసుకున్నాము. ప్రజలు ఏదైతే సమస్యలు చెప్తున్నారు, ఇవాళ కోవూరు పట్టణంలోనే మనం కోవూరు పంచాయతీలోనే మనం పర్యటిస్తున్నాం, పడుగుపాడు గ్రామ పంచాయతీలో. ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్న అన్ని సమస్యలు మనం పరిష్కరించేదానికి శక్తివంచన లేకుండా మనం కృషి చేద్దాము. వాళ్ళు ఏదైతే సమస్యలు చెప్తున్నారు, ఇప్పటివరకు వెజిటబుల్ మార్కెట్ అయితే నన్ను అడిగారు, షాదీ మంజిల్ అయితే అడగలేదు. డెఫినెట్గా షాదీ మంజిల్ అయితే అవసరం, ఖచ్చితంగా కట్టుకోవాలి మనము. ఇక్కడ కూడా ముస్లిమ్స్ చాలా మంది, కోవూరు పట్టణంలో కూడా ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు. డెఫినెట్గా మనం అవి కట్టే ఏర్పాటు చేద్దాం. పడుగుపాడులో మా నాన్నగారు ఏదైతే దర్గా ఉందో దర్గాలో ఒక ల్యాండ్ అలాట్ చేసి దానిలో షాదీ మంజిల్ కట్టడానికి 13 లక్షల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. కాకపోతే అధికార మార్పిడి జరిగింది. అది ఆ ల్యాండ్ అంతా కూడా ఇవాళ వేస్ట్గా పడిపోయి ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగలేదు. ఖచ్చితంగా ఏ ల్యాండ్ అయితే గతంలో అలాట్ చేశామో మళ్ళీ కూడా దానికి రెట్టింపు ఫండ్ తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే షాదీ మంజిల్ కట్టడానికి డెఫినెట్గా నేను దాన్ని ప్రారంభం చేసి పూర్తి కూడా చేస్తాను. అంటే ఫిష్ మార్కెట్ ఉన్నా కూడా అది ప్రైవేట్ది అని చెప్తూ ఉన్నారు. సో ప్రత్యేకంగా మత్స్యకారులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో కరెక్ట్ అండి. పడుగుపాడులో చాలా మంది ఉంటారండి. స్ట్రాబెరీ కాలనీ ప్రత్యేకించి మీరు చూస్తే అందరూ కూడా ప్రైవేట్ వెండర్స్ ప్రైవేట్ గా పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఇంతకుముందు గతంలో ఒక ఫిష్ ఆంధ్ర అని చెప్పి ఏదో ఓపెన్ చేశారు. కేవలం దాంట్లో పెద్ద స్కామ్ జరిగిందండి. ఒక ప్రైవేట్ షాప్స్ ఉంటాయో ప్రైవేట్ షాప్స్ పైన ఈ ఫిష్ ఆంధ్ర బోర్డు పెట్టి దీనికి వచ్చే ఫండ్స్ అని కూడా ఎవరో స్వాహా చేశారో, అది ఎవరో మాకు ఇంకా బయటపడలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే మీరు చాలా చోట్ల చూడండి ఫిష్ ఆంధ్ర అని చెప్పి గవర్నమెంట్ బోర్డ్స్ ప్రైవేట్ షాప్స్ మీద పెట్టి దీని ఫోటోస్ తీసి పంపిస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి. ఎవరో ఈ ఫండ్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. డెఫినెట్ గా అవన్నీ కూడా మనం బయటపడలేదు రేపు రాగానే. అలానే ప్రభుత్వం ఏదైనా వీళ్ళ కోసం ఒక డెడికేటెడ్ ప్లేస్ చూసి అందరూ కూడా ఒక మార్కెట్ అంటే ఫిష్ మార్కెట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒకటే దగ్గర అమ్ముకునేదానికి రేపు మన ప్రభుత్వం రాగానే పడుగుపాడులో స్ట్రాబెరీ కాలనీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ఒకటి ఏర్పాటు చేద్దాం. అలాగే గడప గడప వెళ్తున్నారు కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు ఇప్పటివరకు? మనం ఇప్పటివరకు తిరిగేటప్పుడు అండి నాకు ప్రధానంగా చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే హౌసింగ్ సమస్య ఎక్కువగా ఉందండి. చాలా మంది మేము అద్దె కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాము, ఎన్నో సార్లు అప్లికేషన్ పెట్టాము, ప్రభుత్వం నుంచి మాకు స్పందన లేదు. అలానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 3-4 సార్లు కూడా మేము పెట్టాము. కొంతమందికి ఏమో ఫోన్స్ వచ్చాయి, మీకు శాంక్షన్ అయిందని చెప్పి అంటున్నారు, కానీ ఇప్పటివరకు అలాట్మెంట్ చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం రాగానే మన పడుపాడు కూడా ఈ మన నెల్లూరు సిటీ పరిధిలో పడిపోయింది, మనకి 100 పరిధిలో ఉంది. రేపు మన ప్రభుత్వం రాగానే ఎక్కడైనా ల్యాండ్ ఐడెంటిఫై చేసి అపార్ట్మెంట్ స్టైల్ హౌసెస్ కట్టి ఎక్కువ మందికి తక్కువ ల్యాండ్లో కూడా మనం అలాట్ చేయడానికి ఆస్కారం ఉంది. డెఫినెట్గా ఆ ప్రపోజల్తో రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు గారు తీసుకెళ్లి ఇక్కడ హౌసింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఓన్లీ మనం ఇట్లా వర్టికల్గా చేసుకుంటూ వెళ్తే అది సాల్వ్ అవ్వదు, హారిజాంటల్గా పైకి వెళ్తేనే సాల్వ్ అవుతుంది. డెఫినెట్గా అది చేద్దాము. హైరైజ్ తీసుకొచ్చి హైరైజ్ అపార్ట్మెంట్స్ కట్టి డెఫినెట్గా హౌసింగ్ లేని వాళ్ళకి హౌసింగ్ కలుపుదాం. అలానే ఇంకోటి వచ్చి మౌలిక వసతులు ఎక్కడ కూడా కల్పన జరగట్లేదు. కొంతమంది ఏంటంటే కొన్ని దగ్గర అసలు సైడ్ కాలువలు లేవు, కొన్ని దగ్గర సైడ్ కాలువలు ఉన్నాయి కానీ అవి క్లీనింగ్ సరిగ్గా జరగట్లేదు. అది ప్రధానంగా చెప్పింది. ఇంకొకటి రైతులు వాళ్ళ అంటే వాళ్ళు వరి ఉంటుంది, వరిని ఇమీడియట్ తీసిన తర్వాత ఎక్కడ కూడా స్టోరేజ్ యూనిట్స్ లేవు. తద్వారా ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా అమ్మేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ధాన్యం పాడైపోతుందని చెప్పి ఇమీడియట్గా తక్కువ రేట్లలో అమ్మేస్తున్నారు.
అదే స్టోరేజ్ యూనిట్స్ ఉంటే అవన్నీ దాచుకోవడానికి వాళ్ళకి ఒక ఆస్కారం ఉంటుంది. రేట్ ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు, తద్వారా రైతు కూడా బాగుపడతాడు. ఇలానే రోడ్స్ చాలా చోట్ల రోడ్స్ బాగాలేవు, అలాగే కొన్ని చోట్ల వాటర్ చాలా మీకు మురికిగా నీళ్ళు వస్తున్నాయని చెప్పి కొన్ని చోట్ల చెప్పడం జరిగింది. అలా చాలా సమస్యలు ఉన్నాయండి కోవూరు నియోజకవర్గంలో, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలానే షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ చాలా మంది మా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇస్తాను అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారి హామీ, నేను రాగానే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను, ప్రారంభం చేసి రైతు బకాయిలు తీరుస్తాను, అలానే ఎంప్లాయీ బకాయిలు తీస్తాను, ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేశారు. ఫ్యాక్టరీ స్టార్ట్ చేయలేదు, రైతు బకాయిలు తీర్చలేదు, అలానే ఎంప్లాయీస్ కూడా శాలరీ ఇవ్వలేదు. మొన్న 31st రోజు ఇప్పిస్తానని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారు జనవరి 31st రోజు ఇప్పిస్తానని చెప్పి అందరూ కూడా ఆశగా ఎదురు చేశారు. వాళ్ళ ఓట్లను కొనగొట్టడానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చూశారు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ₹1 కూడా రాలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయో, పెండింగ్ పేమెంట్స్ రైతులకు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, అన్ని కూడా రేపు మన ప్రభుత్వం లాగానే ఖచ్చితంగా చేద్దాం. నాకున్న ఏకైక లక్ష్యం ఒకటే అండి, నేను ఈ సొంత గడ్డ, మా కోవూరు నియోజకవర్గంలో నా సొంత గడ్డ, మా అమ్మగారిది ఇదే ఊరు, మా నాన్నగారిది ఇదే ఊరు, మా బంధుమిత్రులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మాకు చాలా స్ట్రాంగ్ రిలేటివ్ బేస్ కూడా ఉంది మా కోవూరు నియోజకవర్గంలో. వాళ్ళందరికీ ఏదైనా చేయాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఏదైనా చేయాలి, సొంత గడ్డకి ఏదైనా చేయాలి. మా నాన్నగారు కూడా ఇనిషియల్గా రాజకీయాలకు రావడం జరిగింది. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం కల్పించారు. ఆయన ఉన్న సమయంలో కోవూరు నియోజకవర్గంలో జరిగిన అంత అభివృద్ధి నా భూతో నా భవిష్యత్తు అని చెప్పి అందరూ కూడా అంటారు. అలానే రేపు నాకు కూడా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో మిగిలిపోయిన అన్ని పనులు నేను పూర్తి చేశాను. నా లక్ష్యం కూడా అదే. నేను రాజకీయాలకు రావడమే లక్ష్యం నాకు. నేను రాజకీయానికి వచ్చి నేను సంపాదించుకునే ఏం లేదండి. నేను హైదరాబాద్లో నా వ్యాపారం నేను చేసుకుంటే నేను సంవత్సరానికి ₹100 100 కోట్లు సంపాదించుకోవడానికి నాకు ఆస్కారం ఉంది. నేను డెవలప్ చేసుకుంటూ వెళ్తే, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే నాకు 100 crores పైన సంపాదించే ఆస్కారం ఉంది. కానీ నేను ఇవాళ ఒక లక్ష్యంతో వచ్చాను. జన్మభూమికి ఇవాళ మనం సేవ చేయాలనుకోండి, కొద్ది డబ్బు ఇస్తే కొంతమందికి సేవ చేయొచ్చు. మేము అలాంటి యాక్టివిటీస్ ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. కానీ అది కాదు, ఇవాళ ఎక్కువ మందికి మనము ఏదైనా ఉపయోగపడాలంటే రాజకీయం ఒకటే మనకి మార్గము. అందుకనే నేను దీన్ని రాజకీయాన్ని పిక్ చేసుకున్నాను. నారా చంద్రబాబు గారు ఎప్పుడైతే నా పేరు ఆయన ప్రపోజ్ చేశారో అప్పుడు కూడా మా నాన్నగారు ఎందుకు హెసిటేట్ చేయలేదంటే ఆయన లక్ష్యం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యము, కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యము. అందుకనే ఆయన మారాలోచించాను. నాకు రాజకీయ అవకాశం లేదు, నాకు ఇంకా వయసు ఉంది, నేను ఇంకా కూడా కంటెస్ట్ చేయగలను, ఆయన కావాలంటే ఇంకో 10-15 years కూడా కంటెస్ట్ చేయొచ్చు. కానీ ఈ ప్రాంతానికి సదుద్దేశంతో యువత అయితే ఇంకా ఉత్సాహంగా చేయగలము. ఎట్లయినా ఆయన ఉంటారు నాతో పాటు, నా బ్యాక్ సపోర్ట్గా ఆయన ఎట్లయినా ఉంటారు. చాలా మంది ఇప్పుడు నేను తిరిగేటప్పుడు కూడా కొంతమంది పెద్దవాళ్ళు అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు మీ నాన్నగారు ఉంటే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. అయితే వాళ్ళందరూ కూడా మర్చిపోతున్న విషయం ఏంటంటే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారండి, ఆయన ఇక్కడే ఉంటారు. నేనుంటే ఆయన ఉన్నట్టే ఖచ్చితంగా. నాతో పాటు ఆయన నడుస్తారు, నా వెనకాల నడుస్తారు, నా ముందు నడుస్తారు. ఇవాళ మనకి ఇప్పుడు మీకు యూజువల్గా ఫ్లైట్స్ 2 ఇంజిన్లు పెడతారు. ఒక ఇంజిన్ ఎప్పుడైనా సడన్ గా ఫెయిల్ అయింది అనుకోండి, 2వ ఇంజిన్ బ్యాకప్ కింద ఉంటుంది. అలా వాళ్ళు 2 ఇంజిన్లు పరిగెత్తిపోతున్న మన కోవూరు నియోజకవర్గం అనేది చాలా మంది మర్చిపోతున్నారు. పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నా నేనున్నా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నా అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యువత అందరూ యాక్సెప్ట్ చేశారు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఏంటంటే మీ నాన్నగారు చాలా మంచి పనులు చేశారు. వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళకి ఇంకా నాతో ప్రయాణం ఇంకా కూడా వాళ్ళు మొదలు పెట్టలేదు. చాలా మంది ఇంకా కూడా నేను ఏం చేస్తాననేది వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే నాతో మా నాన్నగారి అనుభవం కూడా నాతో కలిపి ఉంది. అలానే నేను కూడా నెమ్మది అంటే యువత పరిగెత్తినట్టు ఆలోచనలు వాళ్ళ పరిగెత్తుంది. నేను కూడా స్తబ్దతగా ప్రజలకు పడుతున్న సమస్యల వల్ల మీరు ఎవరినైనా అడగండి, నేను తిరిగిన ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి. నేను స్పెండ్ చేసినంత టైము ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఏ ఇంట్లో కూడా స్పెండ్ చేసి ఉండదు. ప్రతి ఒక్కరు సమస్య తెలుసుకుంటారు. అది 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా 20 నిమిషాలైనా వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళు పడుతున్న సమస్యలు తెలుసుకొని అక్కడి నుంచి నేను బయటకు వస్తాను తప్ప మీకు కావాలంటే ఏ ఇంట్లో పోయినండి. అది ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకుడు వెళ్ళకపోతున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ళకి కూడా పోయి, కౌన్సిలర్ ఇళ్ళకి కూడా పోయి కన్విన్స్ చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళతో ఇప్పుడు వాళ్ళు ఒక అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఈసారి నాకు సపోర్ట్ చేయమంటే ఒకవేళ కొంతమందికి పార్టీ పరంగా ఉండొచ్చు, కానీ నేను ఈసారి నాకు సపోర్ట్ చేయమని చెప్పి నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను చేయాలనుకుంటున్నా. వాళ్ళు ఏ అభిప్రాయంతో ఉన్నారు, ఆ అభిప్రాయాన్ని కరెక్ట్ కాదు. ఓకేనా వాళ్ళు ఓటు వేస్తారని నేనైతే నమ్మానండి. కానీ వాళ్ళ ఓటు వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేసుకుంటారు. కానీ వాళ్ళకున్న ఒపీనియన్ మార్చాలనేది నా ఆలోచన. వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే మేము గతంలో చేసిన మంచిని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనేది నేను కోరుతున్నాను. వాళ్ళు అందరూ మన పార్టీకి నిలబడితే 100% అంటే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న 2,60,60,000 నాకే ఇవ్వడానికి ఏం లేదు కదండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ బేస్ అవుట్ ఉంటుంది. నా ప్రయత్నం ఏంటంటే వాళ్ళకున్న ఆలోచన మంచి చేయాలనే ఆలోచన నాకున్న, అది వాళ్ళు గ్రహిస్తే చాలు. అదొకటే నా ఉద్దేశం. రైట్. మెజారిటీ ఎంత రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
యాజ్ ఆన్ నౌ ప్రజలకు ఒకటి ఒక ఎస్టిమేషన్ చేస్తున్నారు. మనమైతే మెజార్టీ ఎస్టిమేట్ చేయలేదండి, కానీ ఎవరు ఊహించినంత మెజార్టీ కోవూరు నియోజకవర్గాన్ని నేను ఖచ్చితంగా సాధిస్తాను. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి వచ్చిన మెజార్టీస్ అన్నింటినీ రికార్డు అన్నింటినీ కూడా మళ్ళీ కూడా రాసి ఇది ఒక మార్క్ లాగా సెట్ చేస్తాం. ఖచ్చితంగా రేపు రాబోయే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే మార్క్ క్రియేట్ చేయబోతుందో ఆ మార్క్ని గతంలో మేము ఇంత మెజార్టీ సాధించాము, గతంలో ఇంత స్కోప్ ఉంది అనేది మాత్రం అనిపించుకునేలాగా ఖచ్చితంగా డెఫినెట్గా ఈ రాబోయే ఎలక్షన్లో చేస్తాం. చివరిగా మీరు ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెడితే అధ్యక్ష అని ఫస్ట్ కోవూరుకి సంబంధించి ఏ సమస్య లేవనెత్తారు? ఒక్క సమస్య చెప్పండి. ఫస్ట్ రైతాల్లో అండి, మా రైతులకి ఆఖరి పొలం దాకా నీళ్ళు ఇవ్వాలి. ఎక్కువగా మీరు చూస్తే దాదాపు 2,50,000 ఎకరాలు, అది అఫీషియల్ కానివ్వండి అన్అఫీషియల్గా కానివ్వండి, ఎకరాల మనకి దగ్గర సాగు జరుగుతుంది. కోవూరు నియోజకవర్గం అనగానే వేరే ఆలోచన రావండి. డెల్టా ప్రాంతం అంటారు, ఎవరైనా కోవూరు అనగానే డెల్టా ప్రాంతం అంటారు. కోవూరు నియోజకవర్గం హక్కు కూడా అంతే, నీళ్ళలో మనకి వాటా ఉంది, అలానే మనకి కనిగిరిలో మనకు వాటా ఉంది. కోవూరు అనగానే సస్యశ్యామలంగా అంత గ్రీనరీ ఫీల్డ్స్, మన నెల్లూరు టౌన్కి చాలా దగ్గరగా ఉన్న ప్లేసు. సో ఖచ్చితంగా మన రైతాంగానికి ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ కలిగిస్తాము. వాళ్ళ సమస్యలు అవుతున్నాయి. ఫస్ట్ మాకు లొకేషన్ ఒక హామీ ఇచ్చారు, మనకి ఇక్కడ స్టోరేజ్ యూనిట్ పెడతామని చెప్పి యువగలంలో 1900 కిలోమీటర్ మైల్ స్టోన్ మీద ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీని మొట్టమొదటిగా నెరవేర్చమంటాను. తర్వాత మళ్ళీ చాలా సమస్యలు వాటన్నిటి మీద సుదీర్ఘకాలం 5 ఏళ్ళ కాలం ఉంది. ఆ 5 ఏళ్ళ కాలంలో అన్ని కూడా పరిష్కరించుకొని రాబోయే ఎలక్షన్ 2029 ఎలక్షన్లో దాదాపు ఇప్పుడు ఉన్న సమస్యలు అన్నీ కూడా 90% అయినా మనం పూర్తి చేసుకుని ఆ తర్వాత ముందుకు వెళ్దాము. ఆ రోజు పెరుగుల దగ్గరకు వచ్చి ఆ రోజు ధైర్యంగా ఇంకా కూడా గౌరవంగా వాళ్ళ ముందుకు రాగలిగే ఆస్కారం కూడా ఉంది. డెఫినెట్గా చేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో చాలా సమస్యలు అయితే ఉన్నాయో ఈ సమస్యలను నెరవేర్చే విధంగా నేను చేస్తాను. ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మొదట వ్యవసాయ రంగం సంబంధించి వ్యవసాయం మీద దృష్టి సారించడం జరుగుతుంది. ప్రతి సమస్యను కూడా పరిష్కరించి రానున్న ఎన్నికల్లో కూడా మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే విధంగా చేస్తానని చెప్తూ ఉన్నారు. ఏదైతే కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే 6 సార్లు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. సో ఈసారి కూడా గెలవబోతుంది అంటున్నారు దినేష్ రెడ్డి. కెమెరామ్యాన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్ సాస్ టీవీ.